వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనే పోయం యొక్క సారాంశాన్ని తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, ఎవరికైతే ఈ ఛానల్ నచ్చిందో వారు వెంటనే ఈ లెసన్ విన్న తరువాత దాదాపుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 100 లైకులను ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి. తర్వాత ఈ యొక్క పోయం యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హియర్ ఈజ్ ఎ సింపుల్ సమ్మరీ ఆఫ్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిస్సా మ్యూజికల్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఈ యొక్క పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనే దాన్ని నిస్సా మ్యూజికల్ అనేటువంటి రచయిత రాశాడు. ఈయన వచ్చేసి ఫేమస్ ఇండియన్ పోయట్. ఈయన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి రచయిత. హీ వాజ్ బోర్న్ ఇన్ 1924 అండ్ డైడ్ ఇన్ 2004. ఈయన 1924లో జన్మించి 2004వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఈయన ఫేమస్ యాక్టరు, క్రిటిక్కు, ప్లే రైటరు, ఎడిటరు, అనేక రంగాల్లో నిష్ణాతుడు, గొప్ప వ్యక్తి. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ పోయట్రీ. ఈయన మోడర్న్ ఇంగ్లీష్ పోయట్రీని ప్రారంభించినటువంటి వ్యక్తి. కాబట్టి మోడర్న్ ఇంగ్లీష్ పోయట్రీకు పితామహుడిగా గుర్తింపు ఇతనికి ఉంది. హీ వాజ్ ఆనర్డ్ బై సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ ఆల్సో పద్మవిభూషణ్ అవార్డ్. ఈయన చేసిన సేవలు గుర్తించి సాహిత్య అకాడమీ అవార్డు మరియు పద్మవిభూషణ్ అవార్డు అనేటువంటిది ఈయనకి రావడం జరిగింది. ఇది నిస్సా మ్యూజికల్ యొక్క సమాచారము. దీన్ని మనం గుర్తించి నేర్చుకుని పరీక్షల్లో ప్రతి ప్రశ్నకు కూడా 2 వాక్యాలు రచయిత గురించి రాయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మనం పోయం గురించి, దాని యొక్క సారాంశాన్ని గురించి ట్రాన్స్లేట్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోయం అనేది ఇంగ్లీష్లో సమ్మరీ ఇచ్చారు. దాన్ని మనం ఆలోచించేద్దాం. ద పోయం డిస్క్రైబ్స్ ఎ నైట్ when the speaker's mother is stung by a scorpion. The poem describes a night when the speaker's mother is stung by a scorpion. అంటే ఇక్కడ రచయిత అయినటువంటి నిస్సా మ్యూజికల్ ఒక పోయం రాశాడని చెప్పాము. ఆ రాసిన పోయంని చూస్తే ఒక రాత్రి గురించి, రాత్రి అంటే తన చిన్నతనంలో జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకంగా ఉంచుకొని ఆ జ్ఞాపకాన్ని ఒక పోయం రూపంలో మనకు అందిస్తూ సమాజానికి విలువైనటువంటి సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ సమాజానికి ఇచ్చిన సందేశం అనేటువంటిది ఏమిటనేది మనం పోయం యొక్క చివరిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సారాంశం గురించి మాత్రం ఆలోచన చేద్దాం. స్కార్పియన్ అంటే తేలు. ఒకరోజు రాత్రి అంటే చిన్నతనంలో నిస్సా మ్యూజికల్ చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకరోజు విపరీతమైనటువంటి హెవీ రైన్ అనేది వచ్చింది. ఆ విపరీతమైన వర్షం అనేటువంటిది దాదాపుగా 10 గంటల పాటు కంటిన్యూగా రావడం జరిగింది. ఆ వర్షం వస్తున్న రోజు బయట నుంచి ఒక తేలు వీళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఒక గదిలో ఉన్నటువంటి బియ్యపు బస్తా కింద దాక్కొని ఉన్నది. The scorpion had come into their house during heavy rain and hid under a sack of rice. Sack of rice అంటే ఒక బియ్యపు బస్తా. ఆ బియ్యపు బస్తా కింద బయట నుంచి వచ్చిన తేలు దాక్కొని ఉంది. అయితే అది గమనించినటువంటి పోయెట్ యొక్క తల్లి ఆ లోపలికి వెళ్ళి బస్తా దగ్గరకు చేరుకోవడంతో వెంటనే ఆమెను తేలు కుట్టడం జరిగింది. వెన్ స్టంగ్ ద మదర్, ఎప్పుడైతే ఆ యొక్క తేలు ఆ యొక్క తల్లిని కుట్టడం జరిగిందో ఈ సమాచారం అనేటువంటిది ఆ గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. ఆల్ ద విలేజర్స్ గ్యాదర్డ్ అండ్ ట్రైడ్ టు హెల్ప్ బై చాంటింగ్ ప్రేయర్స్ అండ్ యూజింగ్ ఓల్డ్ సూపర్స్టిషన్స్ టు డ్రైవ్ ద పాయిజన్ అవే. అంటే వెంటనే సమాచారం చేరడంతో అందరూ కూడా కట్టెలు తీసుకుని రాత్రి చీకట్లో లాంతర్లు పెట్టుకొని గుంపులు గుంపులుగా మన రచయిత యొక్క ఇంటికి చేరుకోవడం గుర్తున్నట్టుగా చెప్పాడు. వాళ్ళు ఎలా వస్తున్నారంటే చీకటిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కట్టెను,
లాంతర్ తీసుకుని గుంపులుగా రావడం అనేది చూస్తే మన రచయిత నిస్సమిసికల్ యొక్క ఇంటి గోడ పైన వాళ్ళు వస్తున్నటువంటి వ్యక్తుల గుంపులుగా చూస్తే అదంతా కూడా వారి యొక్క నీడలలో తేళ్లంతా కూడా ప్రాకుతున్నట్టుగా గోడ పైన కనిపించిందని నిస్సమిసికల్ తన యొక్క రచనలో తెలిపాడు, వర్ణించాడు. కాబట్టి ఆ చిన్నతనంలో ఆ సంఘటన గుర్తుంచుకొని రాసినటువంటి కథ ఇది. ద స్పీకర్స్ ఫాదర్, who is a rational man, also tried many methods to cure her, like curing paraffin on the wound and burning it. అంటే గ్రామ ప్రజలు రావడం అంతా జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమె చుట్టూ చేరి ఆమెకు ఏమాత్రం కూడా నిద్ర రానియకుండా, నిద్రపోకుండా కాపాడుకుంటూ ఆమెకు ఎన్నో విషయాలు చెప్తూ ధైర్యం చెప్పడం జరిగింది. కొంతమంది అంతా కూడా కట్టెలు తీసుకుని తేలు ఎక్కడుందో చంపుదామని చెప్పి వెతకడం ప్రారంభించారు. కొంతమంది ఆమె దగ్గర కూర్చుని దైవనామస్మరణ చేయమని చెప్పి ఆమెకు బోధిస్తున్నారు. కొంతమంది అక్కడ కూర్చుని మంత్రాలు చెప్పుకుంటూ దైవనామస్మరణ చేస్తూ భజనలు చేస్తున్నారు. ఎవరేం చేసినా కూడా అందరూ కూడా ఆమె యొక్క పెయిన్, ఆమె యొక్క బాధను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన రచయిత యొక్క నిస్సమిసికల్ యొక్క తండ్రి ఆ వయసులో ఆ టైంలో ఈ పద్ధతులన్నీ పక్కన పెట్టండి అని చెప్పి ఒక చిన్న మందు తీసుకుని ఆ మందు ఆమె యొక్క తేలు కుట్టిన ప్రాంతానికి పూసి అక్కడ కాస్త నిప్పంటించడం కూడా చూడడం జరిగింది. అంటే ఎన్నో రకాలుగా డిస్పైట్ ఆఫ్ ఆల్ ద పెయిన్ అండ్ ఫియర్ అంతా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందరూ కూడా చేసే ప్రయత్నాల వల్ల అక్కడ ఆమెకు నొప్పి అనేది తగ్గడానికి ప్రయత్నం చేశారు. ఆమెలో భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి పెయిన్ అనేటువంటిది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అంటే తేలు కుట్టినప్పుడు దాని యొక్క పవరు 24 గంటల పాటు ఉంటుందని, 24 గంటల్లో ఎంతకాలం గడుస్తూ పోతే ఆ నొప్పి, ఆ పెయిను, ఆ విషం యొక్క ప్రాధాన్యత తగ్గుతుందని ఆ గ్రామ ప్రజలు నమ్మారు. అంతేకాకుండా ఆమెను నిద్రపోనీయకుండా కాపాడారు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీకు తేలు కుట్టడం జరిగింది, నీకు మంచిదయ్యింది అని పొగుడుతున్నారు. ఇది పొగడత కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే, వాళ్ళ యొక్క మూఢ విశ్వాస ప్రకారం నీవు ఇంతవరకు చేసిన పాపాలన్నీ ఈ యొక్క తేలు కుట్టడంతో పోయింది, నీవు పరిశుద్ధాత్మరాలైనావు, ఇక నుంచి నీకు మంచి రోజులు వచ్చాయి, నీకు మంచిదే జరిగింది, తేలు కుట్టడం అనేది నీవు బాధపడవద్దు, అది నీకు మంచిదే చేసింది అని చెప్పి పరోక్షంగా ఆమెకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీతిలో ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని గమనిస్తూ ఉన్నాడు మన యొక్క రచయిత. చివరకు కొద్ది గంటల తరువాత క్రమేపీ ఆ బాధ, ఆ నొప్పి అనేటువంటిది తగ్గడం జరిగింది. ఆ తర్వాత చివరికి ఆమెకు పూర్తిగా నయమైపోయింది, బాధ లేకుండా పోయింది. ఆమె లేచి కూర్చొని దేవుని గురించి స్మరిస్తూ ఒకే ఒక్క విషయం చెప్పింది, థ్యాంక్ గాడ్ మై చిల్డ్రన్ ఈజ్ సేఫ్ అని. అంటే ఆమె ఉద్దేశం ఏమంటే, దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, హీ ఈజ్ థ్యాంక్ఫుల్, నాకు మాత్రమే కుట్టడం జరిగింది, ఆ తేలు నాకు కుట్టే బదులు మా పిల్లవాళ్ళకు కుట్టింటే వాళ్ళు ఎంత బాధపడేవారో వాళ్ళ చూసి నేను ఎంత బాధపడేదాన్నో, కాబట్టి ఐ థ్యాంక్ గాడ్, నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, నాకు ఇచ్చిన బాధ మా పిల్లవాడికి ఇవ్వలేదు, చాలా మంచిదయింది అని చెప్పి అక్కడ తన తల్లి అంటే రచయిత యొక్క తల్లి చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు వింటుంటే తల్లి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను గురించి ఆయన వివరించాడు. ఏ తల్లి అయినా సరే బిడ్డలకు ఏది కాకూడదని, ఏ కష్టాలు రాకూడదని, ఆ కష్టాలుగా మాకు రావాలని, మేమే కష్టాలు పడతామని నిస్వార్థంగా చెప్తారనే విషయాన్ని ఈ పోయంలో నిస్సమిసికల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, 2 విషయాలు ఇందులో స్పష్టంగా చెప్పాడు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలకే ప్రాధాన్యత ఇస్తారని, రెండవ విషయం
ఏ తల్లైనా సరే నిస్వార్థంగా తన బిడ్డలకు ప్రేమను అందిస్తున్న విషయాన్ని ఈ పోయం ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోయం. Everybody has to learn this poem and write examinations very well. Thank you, thank you, thank you.